బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 9 అంశము తిరుగుబాటు వాక్యము కీర్తనలు 106వ అధ్యాయము 43వ వచనము. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీనదశనొందిరి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. తిరుగుబాటు చేయడమనేది సాతాను స్వభావం. పరలోకరాజ్యములో ప్రధాన దూతైన లూసిఫరు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు ఫలితంగా భూమి మీదకు నెట్టివేయబడి సాతానుగా మారింది. మనుష్యులందరినీ దేవునిపై తిరుగుబాటు చేయించడమే సాతాను పని. గర్వించిన వారు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేయడమంటే మాట వినకపోవడం, లోబడకపోవడం, ఇష్టానుసారంగా జీవించటం. అలా తిరుగుబాటు చేయడానికి కారణం దేవుని ఆజ్ఞలను, విధులను, కట్టుబాట్లను కాదని తమ స్వంత ఆలోచనలను అనుసరించి స్వేచ్ఛగా జీవించాలనుకోవడమే. బానిసలుగా జీవించే మనుష్యులు తమ హక్కులు పొందడానికి తమ యజమానుల మీద తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యం సాధించుకుంటారు. వాళ్ల తిరుగుబాటులో అర్థమూ ఉంటుంది. కాని యెషయా 49:16లో వ్రాయబడిన ప్రకారం తన అరచేతులలో చెక్కుకొనేంతగా ప్రేమించే దేవుని మీద తిరుగుబాటు చేయడాన్ని ఏమంటారు? అనారోగ్యంతో బాధపడేవాళ్లు ఏం ఆలోచిస్తారు? త్వరగా కోలుకోవాలి, మామూలు మనిషిని అవ్వాలి అన్న ఆలోచనే తప్ప ఇంక వేరే ఆలోచన ఉండదు. అందుకోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు వెళ్తారు, ఆరోగ్యం కోసం తమ సంపాదనంతా ఖర్చు చేస్తారు. అప్పటికీ నయం కాకపోతే చివరి ప్రయత్నంగా దేవుని దగ్గరకు వస్తారు. మరి ఆరోగ్యంగా ఉండేవాళ్లు ఏం ఆలోచిస్తారు? దేవుడు తమకు దయచేసిన ఆరోగ్యాన్ని, తెలివితేటలను ఉపయోగించి బాగా సంపాదించి గొప్పగా, సుఖంగా బ్రతకాలి అని ఆలోచిస్తారు. అప్పుడు దేవుడు అస్సలు గుర్తుకు రాడు. తమ కష్టాన్ని, తెలివితేటలను నమ్ముకుంటారు. జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి దేవునికి సంబంధం లేని జీవితం జీవిస్తుంటారు. దేవుని మీద తిరుగుబాటు చేయడమంటే అదే. అందుకే దేవుడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగబడియున్నారు అని యెషయా 1:2లో ఆయన తన బాధనంతా వెళ్లగ్రక్కుతున్నాడు. దేవుడు మనల్ని భూమి మీద పుట్టించి తెలివితేటలు, ఆరోగ్యము దయచేస్తేనే కదా మనం గొప్పవారమవ్వగలుగుతాము. మతిస్థిమితంలేని వారిగా పుట్టించి ఉంటే మనం గొప్పవాళ్లము అవ్వము. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, తెలివితేటలను ఆధారము చేసుకొని మన జీవితాన్ని ఈ లోకానుసారమైన జీవితం జీవించడానికి, ధన సంపాదనకు, ఆస్తులు కూడబెట్టుకోవడానికి వినియోగిస్తున్నాము. ఎలా సంపాదించాలి, ఎలా గొప్పవాళ్లమవ్వాలి అన్న మన ఆలోచనలను అనుసరించి నడుచుకుంటూ దేవుని మీద తిరుగుబాటు చేస్తే మనకి వచ్చే కష్టాలు, బాధలు, సమస్యల నుండి విడుదల పొందటానికి దేవుడు మనకి ఎలాంటి సహాయం చేయడు. మనం ఏడ్చి గగ్గోలు పెట్టినా దేవుని నుండి మనకి ఎలాంటి సహాయం అందదు, మన ప్రార్థన వినడు. దేవుణ్ణి లెక్క చెయ్యని మన గర్వానికి, అహంకారానికి తగిన ఫలము అనుభవించాల్సి ఉంటుంది. మన జీవితం హీనదశకు చేరుతుంది. అలాంటి స్థితిలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే దేవునికి లోబడి జీవించాలి. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీ మీద తిరుగుబాటు చెయ్యకుండా నీకు లోబడి జీవించే జీవితం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.